హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను నార్మల్ బ్లౌజ్ తోటి హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ రెండు కోడ్లు అటువైపు వేసుకొని ఇక్కడ ఇలా అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. క్లాత్ని మనం నీట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మనం వాష్ చేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ సాగి ఎక్స్ట్రా కానీ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోకుండా మనం పెట్టామనుకోండి, ఒకటి కిందకి ఒకటి పైకి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. అందుకే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మెజర్మెంట్కి ఈ నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు. అయితే మనం హై నెక్ కటింగ్ చేయాలి. ఎలా చేయాలి? అప్పుడు మనం బ్లౌజ్ హైట్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా హైట్ అయితే తీసుకోవాలి. ఇది కుట్టు, ఇది ఖర్చుకు హైట్ అయితే ఇలా తీసుకోవాలి. ఒకవేళ హైట్ ఎంత ఉందో మనం చూసుకుందాము. 13.5 ఓకే. బ్లౌజ్కి మనం 14 పెట్టుకుందాము. 13.5 అంటే కొంచెం తక్కువ అవుతుందేమో, కొంచెం ఎక్కువ పెట్టుకుందాము. కొంచెం పెళ్లి కూతురు బ్లౌజ్ కాబట్టి ఒకవేళ వాళ్ళు కొంచెం దొబ్బుగా అయినా కానీ మనకు ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ వస్తుంది. ఓకే, ఇదండి హై నెక్కి మనం సేమ్ యాజ్ టీస్గా ఒక 4 ఇంచెస్ ఇక్కడ కూడా హై నెక్ బ్లౌజ్కి 4.5 కానీ 5 కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నెక్ ఉండదు కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువనే తీసుకోవాలి. ఇది డాట్. ఓకే, ఇక్కడ హై నెక్కి మనకు బ్లౌజ్లే ఓన్లీ ఇదే బ్లౌజ్ ఇచ్చారు. మనం ఈ బ్లౌజ్ ఎంత ఉందో ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా ఒకసారి మనం ఈ సైజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని అప్పుడు మనం షోల్డర్ ఎంత ఉంటుంది ఆ సైజ్ వాళ్ళకి అని ఒక చిన్న గెస్ చేసుకుందాం. ఓకే, ఎంత ఉంటుందో చెప్తాను నేను. ఇది 17 ఉంది. ఇక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. 17 అంటే 17, 34 అంటే ఈ బ్లౌజ్ 34 ఇంచెస్ వాళ్ళది అనమాట. అంటే మనకు 8.5 వస్తుంది ఇది. ఓకే, అంటే 8.5 దగ్గర మనము ఇలా మార్కింగ్ అయితే స్ట్రైట్ మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనము 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే హై నెక్ కదా, కొంచెం మనకి నెక్ దగ్గర క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి ఈ నెక్ ఎంత ఉందో అంత 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ పై నుండి 1.5 ఇంచ్ ఖర్చు దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది బాక్స్ లాగా కొట్టుకొని ఇక్కడ నుండి ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి మ్యాక్సిమం 34 వాళ్ళకి 15 ఇంచెస్ ఉంటుందండి. 15 ఇంచెస్ షోల్డర్ ఉంటుంది. సో 15 ఇంచెస్ అంటే 7.5 మనకు షోల్డర్ తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి 7.5 తీసుకున్నాం. ఇక్కడ ఒక 1 ఇంచ్ డౌన్ అయితే తీసుకోవాలి. హై నెక్ బ్లౌజ్కి ఒక 1 ఇంచ్ తప్పకుండా డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ అయితే డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మనం 7.5 మనకి చంక తీసుకుందాం. ఎందుకంటే మన హై నెక్కి ఎంత అయితే మనకు షోల్డర్ ఉందో అంత ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకు 8.5 ఇది ఉంది కదా, ఇది కూడా 8.5 వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది 8.5 ఇక్కడికి వచ్చింది. ఒక పాయింట్ అంతా బ్యాక్ సైడ్కి వచ్చింది. అంటే మనము
డిజైన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి లెంత్ ఎంత ఉంది, ఇక్కడ డిజైన్ ఇంత ఉంది అంటే ఈ గ్యాప్లో మనం డిజైన్ తీసుకోవాలి. ఈ గ్యాప్లో మనం డిజైన్ తీసుకోవాలి. కానీ వాళ్ళు బ్రాడ్గా వద్దు, మాకు నార్మల్గా కావాలి అన్నారు కాబట్టి నేనైతే ఈ విధంగా చిన్నగా సన్నగా నెక్ అయితే తీసుకుంటున్నాను. ఇంతే అండి బ్యాక్ హై నెక్ కటింగ్ చాలా ఈజీగా మనకు నార్మల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఇది 9 అంటే 36 ఇంచులు వచ్చిందనుకోండి, 7.5 పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు. 40 అలా వస్తే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంతే, ఇది ఎక్కువ తీసుకోవాలి, ఇది ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ ఇది తక్కువగా తీసుకుంటే మనకు చాలా ముడతలు వస్తుంటాయి, ఇంకా హ్యాండ్ అనేది పట్టదు. అప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ ముడతలుగా వస్తుంది. అసలు షేప్ కూడా హై నెక్ లాగా ఉండదు. ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా మనము ఇది ఎంత ఉందో ఇది అంత చూసుకుంటే ముడతలన్నిటివి రాము, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం క్రాస్ కటింగ్